పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యమును చదువుకుందాం. 15వ కీర్తన 1వ చరణం నుండి 5వ చరణం వరకు చదువుకుందాం. 5 చరణాలు ఉన్నాయి. చదువుకొని దేవుడు అనుగ్రహించిన ఈ మాటలను ధ్యానం చేసుకుందాం. కీర్తన 15వ కీర్తన మొదటి చరణం నుండి ఈ 5 చరణాలు చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. వాక్యం కొరకై ప్రార్థనతో ముందుకు సాగుదాం. కరుణాసంపన్నుడైన తండ్రి, మహాగణుడా, సర్వలోకనాథుడా, మీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతాస్తుతి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. పగలంతా కాపాడి భద్రపరచి సజీవులుగా మమ్మల్ని జీవింపజేస్తూ, దేవా, మీ మీద ఆశ కలిగి తృష్ణ కలిగి జీవించడానికి మీరు మమ్మల్ని నడిపిస్తున్న మీ విధానం కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు. ఒకప్పుడు మీకు దూరస్తులమే, ఒకప్పుడు మిమ్మల్ని ద్వేషించిన వారిని, ఒకప్పుడు అపరాధ భావం చేత లోకములో ఇష్టానుసారంగా మాట్లాడిన వారిని, నిన్ను తృణీకరించిన వారిని, చేరాని కార్యాలు చేసిన వారిని, దేవా, అయితే మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి సహవాసమునకు పిలిచారు. మహాప్రేమ చేత మీరు పిలిచారు. ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తున్నారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ రాజ్య సువార్త ద్వారా మీ ప్రతినిధులుగా ఉంటున్న మీ సేవకుల ద్వారా మీరు మీ వాక్యం చేత పిలిచారు. దేవా, నాయన సహవాసం చేయుటకు మీరు ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్రాలు. దేవా, మీరు మా కొరకై 2024 సంవత్సరాల క్రితం జరిగించిన గొప్ప కార్యం, శిలువ కార్యం, మేము మర్చిపోని ఆ కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మేము మరవలేము తండ్రి. మీకు స్తోత్రాలు. ఆ కార్యం మా జీవితాన్ని వెలిగించింది. ఆ కార్యం మా పాప ఆలోచనలను మార్చివేసింది తండ్రి. మీకు స్తోత్రాలు. మా కొరకే మీరు సిలువలో మేము చేసిన ప్రతి అపరాధము కొరకై, మేము చేసిన ప్రతి తప్పిదము కొరకై మాకు మారుగా వేదాలు తెలియజేసినట్లు, మీ గ్రంథాలు తెలియజేసినట్లు, మీ మాటలు రాయబడిన రీతిగా మీరు చెప్పిన రీతిగానే వచ్చారు. అదే రీతిగా మీరు ఈ లోకములో బలైపోయారు. రక్తాన్ని కార్చారు. మీ పిల్లలుగా మార్చుకున్నారు. స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ మాటలు వింటారో, ఎవరైతే ఈ మాటలు విని అంగీకరించి పశ్చాత్తాపడి నిన్ను వెంబడిస్తారో వారి జీవితాలు వెలిగింపబడతాయని మీ గ్రంథం తెలియజేస్తుంది. దేవా, మీకు స్తోత్రాలు. ఆ రీతిగా మీరు మమ్మల్ని పిలుచుకున్నారు. ఆ రీతిగా మార్పు
కలిగించారు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీ వాక్యం దేవా ధ్యానం చేస్తూ ఉండగా దేవా ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతవరకు ఈ మాటలు వెళ్ళగలుగుతాయో అంతవరకు ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవా మీ చిత్తంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు మీ మాటలు విని ఆ మాటలు హృదయంలో ఉంచుకొని ఆలోచన చేయడానికి దేవా మార్పు రూపాంతరం చెందడానికి మా అందరికీ సహాయం చేయండి. దేవా, ఈ సమయంలో నైనా ఈ కార్యాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే మాకు బోధించి మాకు కావలసినటువంటి ఆత్మీయమైన ఆహారం అనుగ్రహించుదరని మా మంచి బోధకుడు అయిన ప్రభువైన యేసు క్రీస్తు వారి నమ్మకమైన నామంలో ప్రార్థించి సహాయం కోరుతూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకున్నాం. కీర్తన 15వ కీర్తన చదువుకున్నాం. 15వ కీర్తన చదువుకున్నాం. ఈ కీర్తనలో 15 చరణాలు ఉన్నాయి. దేవుడే తన దాసుల ద్వారా దేవుడే మాట్లాడినాడు, దేవుడే తెలియజేసినాడు ఈ మాటలను. గనుక ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానం చేద్దాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే. ఈ సమయంలో మొదటి చరణం, 2వ చరణం చదువుకున్నాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడని మనం చూస్తూ ఉన్నాం. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని గుడారములో, దేవుని ఇంటిలో, పరలోకములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని దేవుడు తన దాసుని ద్వారా, రాజైన దావీదు ద్వారా తెలియజేస్తున్నాడు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడని చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము దేవుని వాక్యం ఆలోచన చేస్తున్నాం. అతిథిగా ఉండదగిన వాడెవడు అని మనం చూస్తున్నాం. వాస్తవానికి ఈ సమయంలో కొంత వివరణ ఆలోచన చేస్తే, మన ఇంటికి అతిథులు వస్తున్నారంటే వారికి మనం చేసే సత్కార్యములు ఎట్లా ఉంటాయో మన అందరికీ తెలుసు. మన బంధువులు కానీ, మనకు తెలిసిన వారు కానీ, స్నేహితులు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు, మన గృహాలను వారు దర్శించినప్పుడు మనం వారిని ఏ విధంగా చూసుకుంటామో, ఏ విధంగా ఆతిథ్యం ఇస్తామో మన అందరూ ఎరిగిన వారమే. కనుక వచ్చిన వారిని గౌరవిస్తూ వారికి మంచి చేసి ఆహార పదార్థాలు వండి పెట్టి వారిని తృప్తిపరిచి మనం పంపిస్తాం. వీటిని అతిథి మర్యాదలు అని మనం అంటాం. అయితే దేవుని వాక్యం, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడని చూస్తూ ఉన్నాం. దేవుని ఇంటిలోనే దేవుని చేత
అతిథి సత్కార్యాలు పొందడం అంటే ఊహించగలమా? ఏమాత్రం ఊహించలేము. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ఆయన దాసుని ద్వారా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద పరలోకములో నివసింపదగిన వాడెవడు అని దేవుడు దావీదు రాజు చేత మాట్లాడుతున్నాడు. ఇవే వచనాలు ఇంకా ముందుకు సాగుతూ చదువుకుంటూ వెళ్తే అద్భుతమైన దేవుడు అద్భుతమైన మాటలు తెలియజేశాడు. దేవుని ఇంటిలోనే దేవుని చేత అతిథి సత్కార్యాలు పొందడం అంటే ఊహించగలమా? ఏమాత్రం ఊహించలేము. అయితే సాధ్యమే, దేవుడే చెప్పాడు. అది ఎట్లో కింద ఉన్న చరణాలను మనం చదువుకుందాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆయన గుడారంలో అతిథిగా ఉండాలి అంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద పరలోకములో నివసించాలంటే హృదయ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని మనం చూస్తూ ఉన్నాం. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. 2, నీతి అనుసరించాలి. 3వదిగా హృదయపూర్వకముగా నిజము మాట్లాడాలి, పలకాలి అని మనం చూస్తున్నాం. ఆయన గుడారములో ఉండాలంటే, నివసించాలంటే, ఆయన గుడారంలో ఉండాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు తన దాసుని ద్వారా, దావీదు రాజు ద్వారా మాట్లాడుతున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతి అనుసరించాలి, హృదయపూర్వకముగా నిజం మాట్లాడాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే యథార్థ ప్రవర్తన అంటే ఏమిటో కొంచెం ఆలోచన చేద్దాం. మాటల్లో యథార్థత, చూపుల్లో యథార్థత, తలంపుల యథార్థత, అలాగే క్రియల్లో కూడా యథార్థత ఉండాలని మనం దేవుని వాక్యం చేత ఆలోచన చేస్తున్నాం. గనుక ఈ సమయంలో ప్రభువారు దేవుడు ఆయన గుడారములో, ఆయన పర్వతం మీద నివసించాలంటే, పరిశుద్ధ పర్వతం మీద అనగా ఆయన రాజ్యంలో పరలోకంలో మనం నివసించాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతి అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజం మాట్లాడాలి. అలాగే ఈ యథార్థత అంటే ఏమిటో మనం ఆలోచన చేశాం. మాటల్లో యథార్థత, చూపుల్లో యథార్థత, తలంపుల్లో యథార్థ, క్రియల్లో కూడా యథార్థత ఉండాలి. ఆయన గుడారంలో ఉండాలంటే, ఆయన రాజ్యంలో ఉండాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే 2వదిగా నీతి అంటే ఏమిటో కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఆయన నమ్మడమే నీతి. సృష్టికర్త అయిన దేవుని నమ్మడమే నీతి. ఆయన నమ్మి అనుసరించాలి. అదే దేవుని వాక్యం చెబుతుంది, అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మడమే నీతి. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఉన్నారు. ఆయన దేవుని నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది అని అక్కడ రాయబడింది దేవుని మాట. కనుక ఆయన నమ్మడమే, సృష్టికర్త అయిన ప్రభువారిని నమ్మడమే, ఆ దేవుని నమ్మడమే నీతి. ఆయనను నమ్మి అనుసరించాలి. దేవుని నమ్మి, యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయనను అనుసరించాలి, ఆయన బాటలో నడవాలని ఈ మాట అర్థం. గనుక ఈ విషయంలో మరలా లేఖనం కూడా చెబుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం రాయబడిన మాట, నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపం చేయకుడి అని దేవుని మాట దేవుడు చెబుతున్నాడు. నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపం చేయకండి అని దేవుని వాక్యం చెబుతుంది. కనుక ఈ సమయంలో నీతి ప్రవర్తన కలిగి ఉండాలి, మేల్కొని పాపం చేయకుండా ఉండాలని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. అలాగే 3వదిగా హృదయపూర్వకముగా నిజం మాట్లాడాలి, నిజం పలకాలని మనం చూస్తున్నాం. నిజం
హృదయపూర్వకంగా నిజం మాట్లాడాలని మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. దేవుడు చెబుతున్నాడు, మీరు అబద్ధమాడుట మాని, అబద్ధాలు మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెనని దేవుడు తన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక ఆయనే సత్యం, ఆయనే సత్యం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా మనం జీవించినట్లయితే ఆయన ఇంటిలో ఆతిథ్యం పొందగలం. ఆయన గుడారంలో, ఆయన పరిశుద్ధ పర్వతం మీద, పరలోక రాజ్యంలో మనం నివాసం చేయబోతున్నాం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా అన్న మాట ఏమిటంటే, ఆయన కూడా చెప్పిన మాట, ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అని ప్రభువారు చెప్పారు. పరలోక రాజ్యం మానవులకు ఏర్పాటు చేయడానికి, ఆయన మార్గంలో ఉన్నవారిని, ఆయనని వెంబడించిన వారిని, పరిశుద్ధమైన జీవితం ఆయనలాగా జీవించిన వారికి ఆయన పరలోక రాజ్యం, ఆయన గుడారం, ఆయన పరిశుద్ధ పర్వతం ఆయన ఇవ్వబోతున్నాడు. అదే ఇక్కడ రాయబడిన మాట. ఆయనే సత్యం, యేసుక్రీస్తు వారి సత్యం. ఈ విధంగా జీవించగలిగినట్లయితే ఆయన ఇంటిలో ఆతిథ్యం పొందగలం. ఆయన ఇంటిలో మనం ఆయన గుడారంలో ఉండగలం, పరలోక రాజ్యంలో ఉండగలము. ఆ ఇంటిలో పొందే సత్కార్యాలు అంత ఇంత కాదు. ఆ సత్కార్యం శాశ్వతం. ఈ లోకంలో మనం కలిగి ఉన్న ఈ ఆస్తిపాస్తులు కానీ, అలాగే మనం కలిగి ఉన్న సంపదలు కానీ కొంతకాలం మాత్రమే. అయితే ఆయన ఇల్లు, ఆయన ఏర్పాటు చేయబోతున్న మానవునికి ఆయన ఏర్పాటు చేయబోతున్న ఆ ఇల్లు శాశ్వతం. ఆ ఇల్లు వజ్ర వైడూర్యాలతో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని దేవుని గ్రంథం రాయబడింది, ప్రకటన గ్రంథంలో. కనుక ఈ సమయంలో వాటి కోసం ప్రయాసపడాలని మనము ఆలోచన చేద్దాం. వాటి కోసం ప్రయాసపడదాం. కనుక ఈ 2 వచనాలలో మనం చదువుకున్న, ధ్యానం చేసిన విషయాలు ఏమిటంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని మనం ధ్యానం చేశాం. దేవుడు మనతో మాట్లాడాడు. అలాగే 2వదిగా 3వ చరణం మనం చదువుకుందాం. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. మరోసారి చదువుకుందాం. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. 15వ కీర్తన 3వ చరణంలో రాయబడింది. ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం మాట్లాడుతూ ఉన్నవారు, ఆయనకు లోబడి వాక్యానుసారంగా జీవిస్తున్నవారు, అటివారు నాలుకతో కొండములాడరు, తన చెలుకానికి కీడు చేయరు, తన పొరుగువాని మీద నింద మోపకూడదు. నింద మోపడని రాయబడి ఉంది. గనుక అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద అబద్ధ నింద మోపడు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే నాలుకతో కొండెములాడని మనం చూసాం మొదటి మాటగా. అలాగే 2వ మాట, తన చెల్లికాని కీడు చేయడు. 3వ మాట, తన పొరుగువాని మీద నింద మోపడు. ఇక్కడ రాయబడిన మొదటి మాట, నాలుకతో కొండెములాడడు. ఎవరైనా మనపై నమ్మకంతో వారి గురించి వారి విషయాలు చెప్పినప్పుడు, వారి విషయాలు మనతో పంచుకున్నప్పుడు, వారి గురించి మనం మంచిగా మాట్లాడాలి, వారి గురించి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా వారి మేలు కోరాలి. అదే ఇక్కడ రాయబడిన మాట, నాలుకతో కొండెములాడరు. అంతేకాని అక్కడ మాటలు ఇక్కడ చెప్పి వాటికి 4 జోడించి
ఆ మాటలు ఇంకా ఎక్కువ చేసి సమస్యలు ఎక్కువ చేసేవారు ఎందరో ఉన్నారు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నాలుకలతో కొండెములాడరు, దేవుణ్ణి వెంబడించేవారు, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు, నీతి అనుసరించేవారు, ఉదయపూర్వకంగా నిజం మాట్లాడేవారు. అలాగే రాయబడిన మాట, నాలుకతో కొండెములాడరు అని మనం చూస్తున్నాం. అలాగే ఇదే దేవుని గ్రంథాన్ని మనం చూస్తే నిర్గమకాండం 23వ అధ్యాయంలో రాయబడిన మాట చూద్దాము. నిర్గమకాండము 23వ అధ్యాయం. నిర్గమకాండము 23వ అధ్యాయము 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు అని దేవుడు చెబుతున్నాడు. లేని వార్తను పుట్టించేవారెందరో ఉన్నారు, కాని మాటను ఆ మాటకు జోడించి ఆ సమస్యను ఎక్కువ చేసేవారు ఉన్నారు. అయితే యథార్థముగా నీతి అనుసరించు యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు ఈ లక్షణాలు కలిగి ఉండరని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, లోక సంబంధితో కలియకూడదు, దుష్ట కార్యాలు చేసే వానితో కలియకూడదు అని దేవుడు తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అలాగే రెండవదిగా, తన చెలికానికి కీడు చేయడు. తన చెలికానికి తన స్నేహితునికి కీడు చేయడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. చెలికానికి కీడు ఏమాత్రం చేయడు. ప్రభుని ఎరిగినవాడు, ఆయన మార్గంలో ఆయన అనుసరిస్తున్నవాడు తన చెలికానికి కీడు ఏమాత్రం చేయరని ఆ మాట మనం చూస్తున్నాం. అయితే ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ప్రధానమైన ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఏ విధంగా మన శరీరాన్ని మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో అలాగే మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి అని దేవుడు చెబుతున్నాడు. అదే కదా ప్రభువారు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చేసిన కార్యం. ఆయనను ఇద్దరు దొంగల మధ్య శిలువ వేసే సందర్భంలో ఆ కార్యంలో ఇద్దరు దొంగల మధ్య ఆయన శిలువ వేసినప్పుడు ఆయన పొరుగున ఉన్న వారిని ఆ ఇరువురిని ప్రేమించాడు. ఆ ఇరువురి కొరకు ప్రార్థన చేశాడు. అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, నిన్ను వలె, మార్కు సువార్తలో రాయబడిన మాట 12వ అధ్యాయం 31వ వచనం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడిచ్చాడు ఈ ఆజ్ఞను ఎవరైతే గైకొంటారో ఇక కీడు చేసే ప్రసక్తే లేదని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రేమించే మాట అద్భుతమైన మాట. దేవుని గ్రంథానికి బైబిలు అంతటికి మూలవాక్యం ఏమిటంటే ప్రేమే మూలవాక్యం. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాము అనే మాట మనం చూస్తాం. కనుక దేవుడు ఈ లోకానికి వచ్చిందే ప్రేమించడానికి వచ్చాడు. ప్రేమించి తన ప్రాణం పెట్టి పాపాత్మను క్షమించి పాపాన్ని పారద్రోలి ఆ మానవుని పవిత్రంగా చేయుట కొరకై ప్రభువారు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. కనుక ఈ సమయంలో మనం చూస్తున్నాం, తన చెలికానికి ఏమాత్రం కీడు చేయరు. అలాగే మూడవదిగా, తన పొరుగు వాని మీద నింద మోపరు అనే మాట మనం చూస్తున్నాం. పొరుగు వాని మీద నింద. యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు, ఆయన్ని అనుసరిస్తున్నవారు, నీతిని వెంబడిస్తున్నవారు, ఆయన మార్గంలో కొనసాగుతున్నవారు తన పొరుగు వాని మీద నింద మోపడు. అట్టి వానికే దేవుని ఇంట్లో ఆతిథ్యం ఉంటుందని
దేవుని వాక్యం చెబుతుంది. కనుక క్రీస్తునందు ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు, దేవుని దాసుని ద్వారా చెబుతున్నాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు అని మనం చూస్తున్నాం. అలాగే మూడవ మాటగా మనం చదువుకున్నాం. మూడవ మాటగా మనం చూస్తున్నాం, 4వ వచనంలో రాయబడిన మాట, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఈ మాట కూడా ఆలోచన చేద్దాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని మాట, యథార్థమైన ప్రవర్తన, నీతి అనుసరిస్తూ హృదయపూర్వకంగా ఉన్నవాడు, నాలుకతో కొండము ఆడనివాడు, తన స్నేహితుని కీడు చేయనివాడు, తన పొరుగువాని మీద నింద మోపనివాడు. ఏ విధంగా ఉంటాడంటే దుష్టత్వం జరిగించే వారిని అసహించుకుంటాడు. ఎవరిని అసహించుకుంటాడు? దేవుని అనుసరించేవాడు. ఆ మానవుని, ఆ వ్యక్తిని అసహించుకోడు, కానీ అతనిలో ఉన్న పాపాన్ని అసహించుకుంటాడు, అతనిలో ఉన్న దుర్గుణాన్ని అసహించుకుంటాడు. అదే ఇక్కడ రాయబడిన మాట. దుష్టత్వం జరిగించే వారిని అసహించుకుంటాడు. మనం ఈ మాట ఆలోచన చేస్తే, దేవుడు కూడా ఈ లోకానికి వచ్చింది ఎవరి నిమిత్తం వచ్చాడంటే ఆయన పిల్లలుగా, ఆయన స్వారూప్యంలో ఉన్న వారిని దేవుడు రక్షించడానికి వచ్చాడు. పాప మాలిన్యాన్ని తీసివేయడానికి వచ్చాడు. ఆ పాపాన్ని తీసివేసి ఆ మానవుని పవిత్రపరిచి పరలోకాన్ని తీసుకుపోవడానికి వచ్చాడు. గనుక దుష్టత్వాన్ని జరిగించే వారిని, ఆ దుష్టత్వాన్ని అసహించుకుందాం, వారిని ప్రేమిద్దాం, వారి కొరకు, దేవుని కొరకు వారిని సంపాదించుకుందాం అనే మాట అర్థంతో కూడుకున్న మాట మనం చూస్తూ ఉన్నాం. వారిని ప్రేమిద్దాం, వారితో మాట్లాడదాం, వారితో కలిసి ముందుకు సాగుదాం. మనం లోకంలో ఉన్నాం కనుక అయితే వారిలో ఉన్న దుష్టత్వం కొరకై ప్రార్థన చేద్దాం, వారి కొరకు దేవుని మాటలు ప్రకటిద్దాం అనే మాటలతో ఆమె మాటలు అర్థమిస్తుంది కనుక ఆ రీతిగా ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. అందుకని దుష్టత్వం జరిగించే వారిని ప్రేమిద్దాం, వారిలో ఉన్న పాపాన్ని మాత్రం అసహించుకుందాం, వారి కొరకు, దేవుని కొరకు వారిని సంపాదించుకుందాం. దేవుని యందు భయభక్తులు గల వారిని అలాగే గౌరవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగే వారిని గౌరవించాలని మనం చూస్తూ ఉన్నాం. గనక ఈ సమయంలో మనం చూస్తున్న మాట, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అదే ఇక్కడ మనం చూస్తున్నమాట. దేవుని యందు భయభక్తులు గల వారిని గౌరవించాలని మనం చూస్తున్నాం, భయభక్తులు గల వారిని సన్మానించాలని మనం చూస్తున్నాం. అలాగే దుష్టులను కూడా వారిని ద్వేషించాలి, వారి దేవుని కొరకు వారిని సంపాదించాలనే మాట అర్థంతో కూడుకున్న మాట ఆలోచన చేస్తున్నాం. అలాగే అతడు ప్రమాణం చేయగా, ఈ లక్షణాలు కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతి అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకుతూ, కొండెములాడకుండా, చెలికాని కీడు చేయకుండా, పొరుగువాని మీద నింద మోపకుండా ఉన్నవాడు, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట ఏమాత్రం తప్పడు. మాట తప్పడు అని మనం చూస్తున్నాం. మాట తప్పడని మనం చూస్తున్నాం. ఈ లక్షణాలు కలిగిన వాడు ఏమాత్రం మాట తప్పడు. వాక్యం దేవుడు చెబుతున్నాడు, నేర్చుకుందాం, దేవుని మాటలు ఆలోచన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. అందుకని దేవుడు చెప్పిన మాట, హృదయ శుద్ధి గలవారు, ప్రభువారు చెప్పిన మాట ఈ లోకంలో హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. దేవుని చూస్తారు. హృదయ శుద్ధి గలవారు, హృదయాన్ని కాపాడుకునేవారు దేవుని చూస్తారు, ఆయనను చూస్తారు. దేవుని చూస్తారని ప్రభువారు నన్ను చూస్తారని చెబుతున్నాడు. గనుక ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా, మన
జీవితాన్ని పరీక్షించుకుందాం. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉందాం. అదే దేవుడు చెప్తున్నమాట. మనం ప్రతిదీ నేర్చుకుంటూ ఉండాల్సిందే. ప్రతిదీ నేర్చుకుంటూ, పాపాన్ని ద్వేషిస్తూ, దేవుని మాటలు మనం హృదయంలో ఉంచుకుంటూ, మంచి మాటలు హృదయంలో ఉంచుకొని ఆ మాటల ప్రకారం జీవించాలి. ఆ మాటల ప్రకారం మనం ముందుకు సాగాలి. అనేకులకు ఆయన మాటలు ప్రకటించాలి అని మనం ఆలోచన చేస్తున్నాం. కనుక హృదయ శుద్ధి గలవారిని ఈ లోకంలో మనం జీవించిన దినాలంతటిలో మన హృదయం శుద్ధిగా ఉండడానికి, శుద్ధిగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుందాం. మన శరీరాలను కూడా పరిశుద్ధంగా ఉంచుకుందాం. కనుక ఈ సమయంలో ప్రభువారు ఇస్తున్న మాట ఏమిటంటే, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాటతో పొడు. 5వ చరణం. అతడు ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం, ఇక్కడ రాయబడిన ఈ లిస్టు ప్రకారం, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. ఆయన స్థిరంగా ఉంటాడు. మనం చూడబోతున్నాం. ఈ ప్రకారం అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతి అనుసరించుచు, హృదయపూర్వకంగా నిజం మాట్లాడుతూ, అలాగే అట్టివారు ఏ విధంగా ఉంటారంటే నాలుకతో కొండంలా ఏమాత్రం ఆడరు, తన స్నేహితునికి కీడి చేయరు, తన పొరుగు వాని మీద నింద మోపరు, దుష్టత్వం జరిగించే వారిని అసహించుకుంటారు, ఆ పాపాన్ని అసహించుకుంటారు, దేవుని యందు భయభక్తులు గల వారిని గౌరవిస్తారు. మాట ఇస్తే వారు ఆ మాటను నిలబెట్టుకుంటారు, తప్పిపోరని మనం ఆలోచన చేస్తున్నాం. కనుక ఈ మాటలు చెబుతూ తన దాసునితో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చేరుపుటకై లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. ఈ వాక్యాన్ని కొంచెం వివరణ ఆలోచన చేద్దాం. మన కళ్ళ ఎదుట కడబీద స్థితిలో ఉన్నవారు నేడు కోట్లతో పడగలెత్తుతున్నారు. ఏ విధంగా పడగలెత్తుతున్నారు? క్రమంగా సంపాదించే అంటే అది ఏమాత్రం కాదు. లోకాన్ని ఆలోచన చేస్తే ఎందరో ఉన్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. అది క్రమంతో సంపాదించిన ధనం ఏమాత్రం కాదు, ఐశ్వర్యం కాదు. అది అన్యాయముగా వడ్డీ తీసుకొని వారు 100 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంపాదిస్తున్నారు. అదే ఇక్కడ చెప్పబడుతున్న మాట. తన ద్రవ్యం వడ్డీకి ఎవరు? ఈ లక్షణాలు కలిగిన వారు ఇవ్వరు. అయితే ఈ లక్షణాలు కలిగి ఉండకుండా లోకంలో ఉన్నారు, ఎందరో ఉన్నారు. అయితే లోకంలో ఉన్నవారికి దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడో మనకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు కనుక నమ్మిన మనం, ఆయన అనుసరిస్తున్న మనం, ఆయన మార్గములో నడుస్తున్న మనం మన ద్రవ్యాన్ని వడ్డీకిస్తే దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడగబోతున్నాడు. వారికి ఏమైనా సహాయం చేయాలంటే బదులుకు బదులు ఇవ్వాలని దేవుని వాక్యం చెబుతుంది. బదులు తీసుకోవాలని చెబుతుంది. వడ్డీ తీసుకుంటే అది దేవుడు మెచ్చే కార్యం కాదు. అందుకని ప్రభు వారు చెబుతున్నారు, తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు. వడ్డీకి ఇస్తే ఏం జరుగుతుందంటే, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు. వడ్డీకి ఇస్తే నిరపరాధిని చెరుపువారుగా ఉన్నారు, అలాగే లంచం పుచ్చుకున్న వారు కూడా ఉన్నారు. దేవుని వాక్యం తెలిసి కూడా వడ్డీకి ఇచ్చేవారు ఉన్నారు, మనం ఎరిగిన వారమే. కనుక వాక్యం తెలుసుకుందాం. దేవుడు ఏ విధంగా
ఆయన మాటలు ఎక్కడ రాయించాడో తెలుసుకుందాం. ఈ మాటలు చదువుకుందాము, వాక్య ప్రకారం జీవిద్దాం. ఒకవేళ దేవుని నమ్మిన వాడు వడ్డీకి ఇస్తే దేవుడు లెక్క అడుగుతాడు, తీర్పు తీర్చబోతున్నాడు. కనుక ఈ సమయంలో వడ్డీ ఇచ్చినవాడు ఆ విధంగా దేవుడు తీర్పు తీర్చబోతున్నారు. ఒకవేళ అప్పు తీసుకున్నవాడు కూడా ఆ వ్యక్తిని కూడా మనం ఆలోచన చేస్తే, ఒకవేళ నువ్వు అప్పు తీసుకుంటే ఆ అప్పు ఎవరు కొట్టేవానిగా ఉండకూడదు. ఆ అప్పును చెల్లించాలి. ఆ అప్పుని చెల్లించాలని దేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు. కనుక దేవుని వాక్యం ఆలోచించేద్దాం. వడ్డీ జరిగించేవారు ఉన్నారు, 10 రూపాయల వడ్డని, అలాగే ఎక్కువ మొత్తంలో జరిగించే కార్యాలు ఉన్నాయి. కనుక నిర్గమకాండం 22వ అధ్యాయం మనం చూస్తే రాయబడిన మాట, నిర్గమకాండం 22వ అధ్యాయం చూద్దాం. ఆ మాట చూద్దాం. నిర్గమకాండము 22వ అధ్యాయము నిర్గమకాండము 22వ అధ్యాయము 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసి చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ ఆయన యుద్ధకు రండి అనగా, లేవీయులు అతని యుద్ధకు కూడి వచ్చిరి. అతడు వారిని చూసి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుములో కట్టుకొని పాలెంలో ద్వారం నుండి ద్వారమునకు వెలుచు ప్రతి వాడు తన సహోదరుని, ప్రతి వాడు తన చెలికాని, ప్రతి వాడు తన పొరుగువారిని చంపవాలని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చున్నాడని ఈ రీతిగా చెబుతున్నాడు. గనుక ఈ సమయంలో వడ్డీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటిగా మనం చూసాం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక బీదవాని సొమ్ము మనం తీసుకొని బీదవాని ఇబ్బంది పెట్టినట్లయితే దేవుడు లెక్కడుగుతాడు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యానికి లోబడదాం. ఒకవేళ ధనవంతుని దగ్గర మనం ద్రవ్యం తీసుకున్నా ఆ ద్రవ్యం చెల్లించాలని కూడా దేవుని వాక్యం చెబుతుంది. అయితే ఇచ్చిన వాడు వడ్డీ తీసుకోకూడదని దేవుని వాక్యం చెబుతుంది. కనుక అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండకుండా వాక్య ప్రకారం జీవిద్దాం. అలాగే మరొక మాట రాయబడిన మాట ఏమిటంటే, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకోడు అని మనం చూస్తున్నాం. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకోడు. ఈ మాటకు అర్థంగా యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 23వ అధ్యాయము 5:23. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. మరోసారి చదువుతున్నాను. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురని దేవుడు చెబుతున్నాడు. వివరణ అవసరం లేదు, అందరం అర్థమయ్యే మాటే. కనుక ఈ సమయంలో దేవుడు తన దాసుని ద్వారా, రాజైన దావీదు ద్వారా అద్భుతమైన మాటలు దేవుడు మాట్లాడాడు.
అద్భుతమైన మాటలు ప్రభువారు మాట్లాడారు. యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అటివాడు నాలుకతో కొండములాడు, తన చెలికానికి కీడి చేయడు, తన పొరుగువాని మీద నిందమొకడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు అన్నడును కదల్చబడడు. దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అద్భుతమైన మాటలు ఎన్నో ఉన్నాయి, ఏ గ్రంథంలో లేని మాటలు. మానవ జీవన విధానానికి కావలసిన మాటలు, ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో అద్భుతమైన మాటలు దేవుడు తన గ్రంథంలో లిఖించాడు. కనుక ఈ సమయంలో దేవుని మాటలు చదువుకుందాం, దేవుని మాటలు ఆలోచన చేద్దాం. ఏ గ్రంథంలో లేవు ఈ మాటలు. దేవుడు ఈ మానవుని జీవన విధానమును కలగజేసినాడు కనుక, జీవన కార్యాలను ఆయనే పుట్టించినాడు కనుక, ఆయనకు మాత్రం తెలుసు కనుక ఆయన తెలియజేయవలసిన క్రమాలను దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఈ అన్ని విషయాల ప్రకారం నడుచుకోవాలి, ఆలోచన చేయాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే ఏం జరుగుతుంది? దేవుని గుడారంలో అతిథిగా ఉంటారు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేస్తాం. పరలోకానికి వెళ్ళేవారు వీరే అని, ఈ లక్షణాలు కలిగిన వారే అని దేవుడు చెబుతున్నాడు. గనుక ఈ సమయంలో పరలోక రాజ్యం అందరి కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే దేవునికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ద్రవ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, పత్రాలను కొనుక్కోవలసిన అవసరం లేదు. ఆయన మాటలు అంగీకరిస్తే, హృదయంలో పశ్చాత్తాపపడి ప్రభువైన యేసుక్రీస్తు వారి హృదయంలో చేర్చుకుంటే చాలు, పాపం వెళ్ళిపోతే చాలు, ఆయన హృదయంలోకి వస్తాడు. అది దేవుని కార్యం. అటివాడు ఈ లక్షణాలు కలిగి ఉంటాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో, ఆయన గుడారంలో వారు మాత్రమే నివాసం చేయబోతున్నారు. ఈ సమయంలో చివరిగా ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. ఆయన గుడారం ఎలాంటిదో, ఆయన పరిశుద్ధం పర్వతం ఎలాంటిదో, పరలోకం రాజ్యం ఏ విధంగా ఉందో ఆ మాటలు చదువుకొని ముగించుకుందాం. రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆ పట్టణ ప్రకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకరాయి ఉండెను. ఆ పట్టణపు చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కొసలైనది. దాని పొడవు ఎత్తు ఈ విధంగా చెబుతున్నాడు. ఆ పట్టణ ప్రాకారము 18వ వచనం రాయబడినమాట. ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ స్వర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రకారం పునాదులు అమూల్యమైనవి, నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి,
4వది పచ్చ, 5వది వైడూర్యం, 6వది కెంపు, 7వది సువర్ణ రత్నము, 8వది గోమేధికము, 9వది సూర్యకాంతపు రాగము, 10వది సువర్ణుల సునీయము, 11వది పద్మారాగం, 12వది సుగంధం. ఈ విధంగా దేవుని పట్టణం కట్టబడుతుంది. దేవుని పట్టణం ఈ విధంగా బంగారుతో కట్టబడిపోతుంది. బంగారు రాజ్య విధులు ఉండబోతున్నాయి. ఆయన పట్టణం వర్ణించలేంది. ఆ పట్టణంలో ప్రవేశించాలంటే, ఆ పట్టణంలో ఆయన గుడారంలో ఉండాలంటే, పరిశుద్ధ పర్వతంలో ప్రవేశించాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో కీర్తనకారుడైన రాజైన దావీదు చేత దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? మనం ఇంతవరకు మనం ఆలోచన చేసాం కదా. అక్కడ రాయబడిన మాట, దావీదు చేత దేవుడు మాట్లాడాడు. దేవుడు చెప్పాడు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడు, హృదయపూర్వకంగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరిస్తూ ఉండదగిన వాడే. ఇలాంటి లక్షణాలు మనం ఇంతవరకు చదువుకున్నాం, మళ్ళీ రిపీట్ చేయలేదు. కానీ ఈ లక్షణాలు కలిగిన వాడు పరలోకంలో ఉండబోతాడని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ సమయంలో ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు విన్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేద్దాం. నీతిని అనుసరించాలి. నీతి అనగా దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తెలుసుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. వినుట విశ్వాసం కలుగును. వినుట ఆయన మాటల వల్ల, క్రీస్తు యేసు మాటల వల్ల విశ్వాసం కలుగుతుంది. కనుక ఆయన నమ్మడం ద్వారా నీతి కలుగుతుంది, నీతి వస్తుంది. ఆయనే నీతిమంతుడు కనుక, ఆయనే నీతిని స్థాపించిన వాడు కనుక, ఆయనే ఏకైక న్యాయమైన దేవుడు కనుక, పరిశుద్ధుడు కనుక ఆయన నెరగాలని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన పాపరహితుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషకుడు, పాపులుడు చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై, లోకంలో ఉన్న ప్రతి మానవాళి కొరకై యేసుక్రీస్తు వారు మానవునిగా అర్థించాడు. ఈ లోకంలో కన్య మరియ గర్భంలో ప్రవేశించాడు ప్రభువారు. నశించిన రకానికి ఏ మానవుడు పోకూడదని ఆయన కార్యం చేశాడు ప్రభువారు. కనుక ఈ సమయంలో పరిశుద్ధ దేవుడు, ఏకైక దేవుడు, పరమాత్ముడైన దేవుడు ఆయన అనుసరిద్దాం. పరలోక భాగ్యం పొందుకుందాం. మనలో ఉన్న ప్రాణం శాశ్వతం ఏమాత్రం కాదు. కనుక దీపం ఉండగానే, మనలో ప్రాణం ఉండగానే ప్రాణాన్ని ప్రవేశపెట్టిన దేవుణ్ణి కనుగొనాలి. అదే దైవ నివేశన అని మనం చూస్తాం. ప్రాణం ఇచ్చినవాడు, ఆత్మను ప్రవేశింపజేసిన వాడు మనం కూడా మన శరీరంలో ఆయనను గుర్తించాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయన గురించి ఆలోచన చేయాలి. అదే దేవుడు అంటున్నాడు, దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తున్నాడు. ఆయన తెలుసుకుంటారా, నా గురించి ఆలోచన చేస్తున్నారా అని దేవుడు పరిశీలిస్తున్నాడు. ఈ రీతిగా దేవుని మాటలు ఆయన ప్రకటింపజేస్తున్నాడు. ఎందరో దేవుని దాసుల ద్వారా, ఆయన అనుసరిస్తున్న వారి ద్వారా, అనేక మాధ్యమాలలో దేవుడు తన మాటలు తెలియజేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, ఆకాశం నుంచి పరిశోధిస్తున్నాడు. కనుక ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. చీకటి ఏమాత్రం కప్పిపోయేది. ఆయన దృష్టికి ప్రతీదీ కనబడాల్సిందే. కనుక దేవునికి లోబడదాం. దేవుని కన్న తండ్రి అయిన దేవుని అనుసరిద్దాం. ప్రాణం పెట్టిన కన్న తండ్రి అయిన దేవుని అనుసరిద్దాం. ఆయన నమ్ముకుందాం, ఆయన ఇచ్చే రక్షణ పొందుకుందాం.
ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటే యుగయుగాలు ఆయనతో ఉంటాం, పరలోకంలో ఉంటాం. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ ఆయన ప్రసాదించేది ఆత్మరక్షణ. ఆత్మకు రక్షణ దేవుడే ప్రభువారే ఇచ్చేవారు, ఇంకా ఏ ఒక్కరు ఇవ్వరు. యేసుక్రీస్తు వారే దానికి అర్హుడు. ఎందుకంటే ఆయన ఆత్మను ప్రవేశపెట్టినవాడు కనుక, ఆత్మనిచ్చినవాడు ఆయనే కనుక, ఆయనే బొమ్మను చేసి ఆ బొమ్మల నాసిక రంధ్రంలో ఆయన ఆత్మను ఊదగా మానవుడు జీవాత్మ అయినాడు కనుక, మనలో ఆయన ఆత్మ ఉంది కనుక ఆయన తెలుసుకోవాలి, ఆయనను అన్వేషించాలి. కనుక ఈ సమయంలో ఆయన పరిశుద్ధ పర్వతం, ఆయన గుడారంలో ప్రవేశించాలంటే మొట్టమొదటిగా రక్షణ, పాపక్షమాపణ, అలాగే యథార్థమైన హృదయం, యథార్థమైన నీతి, అలాగే మేలు చేయడం, పొరుగువారిని ప్రేమించడం, మంచిగా మాట్లాడడం, మంచిగా ప్రవర్తించడం, ఈ లక్షణాలు కలిగి ఉండాలని ప్రభువారు దేవుడు తెలియజేశాడు. కనుక వాక్య ప్రకారం ముందుకు సాగుదాం, వాక్యాన్ని ఆలోచన చేద్దాం. కనుక ఈ సమయంలో దేవుడి ఈ మాటలు దీవించి మనకు మేలుకరంగా మనం నేర్చుకునే విధంగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన.